దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథం 71:8 మనం చూడబోతున్నాం. కీర్తన 71:8 ఈ వాక్యంలో రాయబడి ఉంది, నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది అని రాయబడి ఉంది. ఈ వాక్యంలో చూడండి, ఇక్కడ రాయబడి ఉంది, నీ కీర్తితోనూ. ఎవరి కీర్తి? దేవుని గురించిన కీర్తి. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ. అంటే ప్రభావ వర్ణనం అంటే దేవుని గురించిన ప్రభావము ఎంతో ఉంది బైబిల్లో. ఆది కాండంలోనే మనం చూస్తే ఏది మట్టిలో నుండి దేవుడు ఆదామవ్వను సృష్టించాడు. ఆ సృష్టి, ఇంకా జంతువుల సృష్టి, 6 రోజులు అది సృష్టిని చూస్తేనే మనకు చాలా ఆదికాండం చదువుతున్నప్పుడు మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంత అద్భుతంగా దేవుడు సృష్టించాడు. ఇక్కడ రాయబడి ఉంది, నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ. అంటే ప్రభావ వర్ణ ఆకాశమును, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రములను, అవన్నిటినీ కూడా దేవుడు ఎలా సృష్టించాడో. అంటే నక్షత్రం అని చెప్తే ఆకాశంలో ఎన్నో కోట్ల నక్షత్రం ఉందండి. కానీ ఎంత వింత చూడండి, ఒక్క నక్షత్రమును, అంటే సూర్యుడిని, భూమికి వెలుగియడానికి ఒక్క నక్షత్రంను మాత్రం, ఒక 10 నక్షత్రం ఉంటే ఏమైపోతుంది? మనకు రాత్రియే ఉండదు. చూడండి దేవుడు ఎంత అద్భుతంగా పగలును ఏలడానికి సూర్యుడిని, రాత్రిని ఏలడానికి చిన్న మనకు 0 వాల్స్ లైట్ పెడితే ఎలా ఉంటుందో అలా ఒక మూన్ను, అలా ఒక చంద్రుణ్ణి దేవుడు మనకు అనుగ్రహించాడు కదా. ఎంత అద్భుతమైన దేవుడు. ఇక్కడ మనం చూస్తున్నాము, నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. అంటే దేవుణ్ణి స్తుతించాలంటే, కొనియాడాలంటే మనం ఎంత, ఇక్కడ రాయబడి ఉంది, నా నోరు నిండి ఉన్నది. దినమంతయు నా నోరు అంటే ప్రభావ వర్ణనతోనూ నా నోరు నిండి ఉన్నది. అంటే దేవుని యొక్క ప్రభావము గురించి, దేవుని కీర్తిని గురించి, దేవుని గురించి కొనియాడడానికి ఎంత వర్ణించినా కూడా మనకు సమయము సరిపోదండి. అటువంటి ఒక సంతోషంతో మీ హృదయాన్ని నింపండి. ప్రతిరోజు దేవుణ్ణి వర్ణించండి, ప్రతిరోజు దేవుణ్ణి కొనియాడండి, ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించండి. మీ జీవితంలో ఎన్ని దుఃఖమున్నా ఆ దుఃఖం అంతా కూడా సంతోషంగా కొద్ది కొద్దిగా అది మారిపోతుంది. ఆ రీతిగా ఈ నెల అంతా కూడా మీరు సంతోషంగా ఉండాలని, మీరు ఆశీర్వదింపబడాలని, మీరు దీవించబడాలని నేను కోరుతున్నాను. ఆ రీతిగానే దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు ప్రత్యేకంగా ప్రభువా, ఎవరెవరు ప్రభువా నీ వర్ణన గురించి, ప్రభువా మీ ప్రభావము గురించి తండ్రి వారు కీర్తిస్తూ ఉన్నారో ప్రభువా, వారిని అందరినీ కూడా మీరు దీవించమని ప్రభువా, వారిని ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎట్టి పరిస్థితిలో కూడా వారికి ఏ సమస్యలు రాకుండా, ఏ తొందర లేకుండా ప్రభువా, వారు ప్రభువా నీ యొక్క అడుగు జాడలో తండ్రి, నీ యొక్క ప్రభావం, నీ యొక్క కీర్తనతో తండ్రి కొనియాడుతూ వారు ఎప్పుడు ప్రభువా నీ అందు ఉండుటకు ప్రభువా కృప చూపించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి ఎప్పుడు కూడా మంచి ఆయుష్ను, మంచి ఆరోగ్యమును, నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ చేతికి వారిని అప్పగిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. మీకే స్తుతులు, ఘనత, మహిమను చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమెన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.